నేటి ఆధునిక జీవనశైలిలో స్మార్ట్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా ఆర్థిక లావాదేవీల నుంచి వ్యక్తిగత సమాచారం వరకు అన్నీ ఫోన్లోనే దాచుకుంటున్నాం. అలాంటి కీలకమైన మొబైల్ ఫోన్ క్షణం కనిపించకపోతేనే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఆ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ గొప్ప ఊరటనిస్తోంది. ఈ విధానం ద్వారా వేలాది మంది తమ పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందుతూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. పోయినా లేదా దొంగిలించబడిన ఫోన్ను గుర్తించడంలో 15 అంకెల IMEI నెంబర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఫోన్ పోగొట్టుకున్న వెంటనే బాధితులు సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత CEIR.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయి ఫిర్యాదును నమోదు చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం లేని వారు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే వీలుంది. పోర్టల్లో ఫిర్యాదు చేయడానికి ఫోన్ నెంబర్, IMEI సంఖ్య, ఫోన్ కంపెనీ, మోడల్, కొనుగోలు చేసిన బిల్లు వంటి వివరాలు అందించాలి. దీంతోపాటు ఫోన్ ఎక్కడ ఎప్పుడు పోయిందనే సమాచారాన్ని, బాధితుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలను అప్లోడ్ చేయాలి. OTP కోసం మరో ప్రత్యామ్నాయ ఫోన్ నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఒక రిఫరెన్స్ ID వస్తుంది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు CEIR నెట్వర్క్లో ఆ ఫోన్ IMEI నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి ట్రాకర్ను యాక్టివేట్ చేస్తారు. దొంగలు గాని, ఫోన్ దొరికిన వారు గాని అందులో తమ సిమ్ కార్డు వేసి ఆన్ చేసిన మరుక్షణమే ఆ సమాచారం CEIR వ్యవస్థ ద్వారా పోలీసులకు చేరుతుంది. కొత్త సిమ్ నెంబర్, ఫోన్ ఉన్న లొకేషన్ సిగ్నల్స్ పోలీసులకు అందుతాయి. ఈ సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఫోన్ను స్వాధీనం చేసుకుంటారు. దొంగతనం చేసినట్లు తేలితే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కొన్నిసార్లు సాంకేతిక కారణాలు, విచారణ ప్రక్రియ వల్ల కొంత జాప్యం జరిగినా ఈ వ్యవస్థ ద్వారా చాలా మంది తమ విలువైన ఫోన్లను తిరిగి పొందగలుగుతున్నారు. అందుకే ఫోన్ పోయిన వెంటనే CEIR వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేస్తే ఫోన్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.